కండాడలో కోట్ల రూపాయల ఇలువ చేసే 5 ఎకరాల భూమిని కాజేశారంటూ మాజీ వీఎంఆర్డీఏ చైర్మన్ సలపల చంద్రమౌళి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణల మీద మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సార్, మీ మీద జనసేన నేతలు 100 కోట్ల రూపాయలు ఇలువ చేసే భూమిని కాజేశారంటూ కూడా మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? ఆ భూమికి మీకు ఏమైనా సంబంధం ఉందా? మొదటగా ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఉడా చైర్మన్ తక్కువ వ్యవధిలో ఇచ్చినప్పటికీ ఎటువంటి మచ్చ కానీ ఎటువంటి ఆరోపణలు లేకుండా ఆ పదవీ కాలం పూర్తి చేయడం జరిగింది. అలాంటి ఆ టైంలో మూర్తి యాదవ్ అన్న కార్పొరేటరు ఈరోజు నా మీద ఈ 5 ఎకరాలు 10 సెంట్లు కాజేయడం జరిగింది అన్న ఆరోపణలు చేసి ఉన్నారు. ఆ ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదు. ఎందుకంటే ఎండాడ 14/1 అన్నది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చిన ల్యాండ్. ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 743/1963 సంవత్సరంలో ఓ జీవో ప్రకారం ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ల్యాండ్ ఇవ్వచ్చని జీవో ప్రకారం ఇచ్చిన ల్యాండ్. తదుపరి 1110 జీవోలో 10 ఇయర్స్ దాటితే అమ్ముకోవచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చిన జీవో కూడా ఉంది. తదుపరి 350/2022లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ పొజిషన్లో ఉన్నా కూడా సేల్ చేసుకుని పర్మిషన్ ఇవ్వచ్చు అన్న జీవో కూడా ఉంది. ఇన్ని జీవోలు దీంట్లో వై బాలిరెడ్డి అన్న ఒక ఆయనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద ఇవ్వడం జరిగింది. ధర్మిల ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో ఇచ్చిన ల్యాండ్కి ఎన్ఓసి గత ప్రభుత్వం టైంలో వాళ్ళ కుమారుడు వాళ్ళ భార్య అప్లై చేయడం జరిగింది. ఈరోజు ఎన్ఓసి 2027లో కలెక్టర్ గారు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. 18/2/2025లో ఈ కూటమి ప్రభుత్వ టైంలో ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. అంతవరకు అది ప్రభుత్వ ల్యాండ్ కింద సహజంగా తీసుకుంటారు. ఈరోజు ఎన్ఓసి ఇచ్చి మేము ఆ రోజు చేయడం అన్నది మా ప్రభుత్వంతో బురజల్లి కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నది తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు. కాబట్టి మూర్తి యాదవ్ గారు నా మీద చేసిన ఆరోపణలు పత్రికాముఖంగా విరమించుకోకపోతే నేను పరువు నష్టం దావా వేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. అలాగే జనసేన కార్పొరేటర్ పేటల మూర్తి యాదవ్ గారు ఎండాడ సర్వే నెంబర్ 5/10 ఎకరాల భూమిని బాలిరెడ్డి కుమారుడు జోజిరెడ్డి కాజేశారు అన్నారు. ఆ జోజిరెడ్డి అన్న ఆయన కాజేయడం కాదు, దాన్ని అనువంశికంగా వచ్చిందని అంటారు. ఎందుకంటే వాళ్ళ నాన్న తర్వాత ఆయన సంక్రమించింది అంటారు, కానీ కాజేశారన్న వాడడం అది సరికాదు. దాన్ని ఆయన సరిదిద్దుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే రాయలసీమ వ్యక్తికి ఎన్ఓసి ఇవ్వచ్చా అని ఒక క్వశ్చన్ వేశారు. రాష్ట్రంలో కంబైన్డ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరికైనా ఇవ్వచ్చని ప్రభుత్వం జీవో ఉంది. దాని ప్రకారం వాళ్ళు ఇచ్చింది ప్రభుత్వాన్ని అడగాలి, కానీ మమ్మల్ని అడిగితే దానికి ఆన్సర్ ఉండదు. కాబట్టి ఆయన్ని ప్రభుత్వానికి విన్నవించుకోవాలి. సార్, ఇందులోని మీతో పాటు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, స్పీకర్ గారు సోదరుడు కుమారుడు, మీరు కలిపి ఈ భూమిని కాజేశారని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. సార్, ఇందులో వాళ్ళకి మీకు ఏమైనా పరిచయం ఉందా, లేదంటే ఆ భూమిని మీరు ఒకరే కాజేశారా? మేము కాజేయడం అన్న తప్పు. అయితే ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము తెలుగుదేశంలో ఉన్న వాళ్ళ ఆ అబ్బాయి నాన్నగారిని పార్టీలో తేవడం జరిగింది. ఆ టైంలో ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న సుధాకర్ గారు మేము అందరం కలిసి ఆయన్ని పార్టీకి ఆహ్వానించడం జరిగినప్పుడు ఆయన వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చారు, అప్పుడు పరిచయమే తప్ప నాకు ఆ అబ్బాయితో ఎటువంటి సంబంధం లేదు. ఆయనకి నాకు కూడా ఒక 25 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉండొచ్చు. అసలు ఆయనతో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు మరి మీ మీదే పని కట్టుకుని మూర్తి యాదవ్ విమర్శలు చేశాడంటున్నారు? నాకు అదే అర్థం కావట్లేదు ఎందుకు అన్నది. ఇంతవరకు నాకు రికార్డెడ్గా కానీ ఈ 5 ఎకరాల 10 సెంట్లలో అగ్రిమెంట్ ద్వారా ఒక హైదరాబాద్ కంపెనీకి 3 ఎకరాల 85 సెంట్లు అమ్మారు.
మిగతాది వాళ్ళ మదర్ పేరు మీద ఉంది ల్యాండ్. ఇంక ఇందులో ఉంటుండగా ఇందులో మాకు రావడం అన్నది తప్పు. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే జోజిరెడ్డి అన్న ఆయన వైజాగ్లో లేఅవుట్లు గత 25 సంవత్సరాల నుంచి వేయడం జరుగుతుంది. అందులో 15 ఎకరాల వరకు మేము రోడ్లు ఇవి కాంట్రాక్ట్ వర్క్స్ ఆయన దగ్గర తీసుకోవడం జరిగింది. మాకు ఆ పరిచయాలే తప్ప ఆయనతో మిగతా వ్యాపార లావాదేవీలు మాకు సంబంధం లేదు. ఓన్లీ కాంట్రాక్ట్ వర్క్స్ మేము చేస్తాం. అంతకుమించి ఆయనకి మాకు ఎటువంటి ఇలాంటి సంబంధం లేదు. ఇది ఆయన వారసత్వంగా వచ్చిన భూమి. కలెక్టర్ గారు అన్ని ఎంక్వైరీలు చేశాక వచ్చిన భూమి. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ పీతలమూర్తి యాదవ్ గారు మళ్ళీ ఒక బుల్లమ్మ అని ఒక ఆవిడికి సెట్టుపల్లి సీతారామయ్య అన్న ఒక ఆవిడికి అడంగలు ఉంది, ఈయనకి ఎలాగిచ్చారు అన్నది మళ్ళీ స్క్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఒక 2 సంవత్సరాలు 2 అడంగల్లో సెట్టుపల్లి అని పేరు ఉండడం వల్ల వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టులో వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యి నాకు ఎటువంటి సంబంధం లేదని సీతారామయ్య గారు వారసులు కోర్టులో డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. తదుపరి కలెక్టర్ గారు ఆ డిక్లరేషన్ తీసుకొని ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇందులో ఎటువంటి అక్రమ లావాదేవీలు లేవు. అంటే మీరేమైనా మీ పేరు మీద భూమి ఉన్నట్లు ఆధారాలు చూపించమని మూర్తి యాదవ్ ఏమైనా డిమాండ్ చేస్తారా సార్? ఈరోజు ఆ భూమికి సంబంధించి ఏదైనా ఒక్క గజం కానీ నాకు కానీ చేసినట్టయితే నేను నా రాజకీయ జీవితం నుంచి విరమించుకుంటాను, లేదంటే ఆయన విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేయమంటున్నాను. ఓకే. ఎండాడలో ఏదైతే విలువైన భూమి ఉందో ఆ భూమికి తనకు సంబంధం లేదని, అది ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన భూమిని, తన పేరు మీద ఏమైనా ఆ భూమి ఉన్నట్లున్నా నేను తప్పుడు పత్రాలతో ఆ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఆధారాలున్నా మూర్తి యాదవ్ నిరూపించాలని చెప్పి చంద్రమౌళి డిమాండ్ చేస్తున్నారు. నిజంగా తాను ఆ భూమిని తప్పుడు మార్గంలో ఆక్రమించినా, లేదంటే ఆ భూమి తన పేరు మీద ఉన్నా తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని, తన మీద చేసిన ఆరోపణల తాలూకా ఏవైతే వివరాలు ఉన్నాయో ఆధారాలు చూపించలేట్లయితే మూర్తి యాదవ్ రాజకీయాలను తప్పుకుంటారా అని చెప్పి చంద్రమౌళి సవాల్ చేస్తున్నారు. కెమెరా శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.